మోస్ట్ వాంటెడ్ కిల్లర్ పట్టుబడ్డాడు. అత్యాచారాలు చేసి హత్యలు చేసి ఆపై శవాలతో కూడా కామవాంఛలు తీర్చుకుంటున్న అతి కిరాతక సైకో కిల్లర్ను ఎట్టకేలకు పట్టుకున్నారు రైల్వే పోలీసులు. ఒకటి రెండు కాదు, ఏకంగా 35 హత్యలు చేసి తప్పించుకు తిరుగుతున్న భయంకర క్రిమినల్ పోలీసులకు దొరికిపోయాడు. ఓటీటీలో ఉండే సైకో క్రైమ్ థ్రిల్లర్ స్టోరీలను మించిన హత్యలకు పాల్పడుతున్న ఈ కిరాతకుడు పట్టుబడ్డంతో ఊపిరి పీల్చుకున్నారు రైల్వే ప్రయాణికులు. ఇంతకు ఎవరా సైకో? రైల్వే ప్రయాణికులతో అతనికి సంబంధమేంటి? రైల్లో ప్రయాణిస్తుంటాడు, వికలాంగుల బోగిలోనే ఎక్కుతాడు. అవకాశం చూసుకుని మహిళలపై అత్యాచారానికి పాల్పడి రైల్లోనే దారుణంగా హతమారుస్తాడు. ఇలా ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 35 మందిని చంపాడు. ఇదేదో క్రైమ్ థ్రిల్లర్ సినిమా స్టోరీ అనుకుంటున్నారా? సినిమాలు, వెబ్ సిరీస్లను మించిన ఒరిజినల్ క్రైమ్ కథా చిత్రం. సైకోగా మారి వరుస హత్యలు చేస్తున్న ఓ భయంకర క్రిమినల్ ను పట్టుకున్నారు రైల్వే పోలీసులు. హైదరాబాద్ జగద్గిరిగుట్టలో ఉన్న పెద్ద కూతుర్ని చూసేందుకు బెళగావిలో మణుగురు ఎక్స్ప్రెస్ ఎక్కింది రమణమ్మ. రాహుల్ జాట్ కూడా అదే బోగీలో ఎక్కాడు. రమణమ్మ ఒంటరిగా ఉండడాన్ని గమనించిన రాహుల్ రమణమ్మపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆపై ట్రైన్ వాష్రూమ్ లోకి తీసుకెళ్లి టవల్తో మెడకు చుట్టి ఊపిరాడకుండా చేసి హతమార్చాడు. మరో ట్రైన్ ఎక్కి పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న సికింద్రాబాద్ రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రాహుల్ జాట్ రమణమ్మను హత్య చేసిన ప్యాట్రన్ గురించి తెలిసిన పోలీసులకు అనుమానాలొచ్చాయి. ఇదే తరహాలో ట్రైన్లో జరిగిన హత్యలపై ఆరా తీశారు. ఆ కేసులకు సంబంధించి ఆధారాలు సేకరించారు. వాటిని పరిశీలించగా రాహుల్తో మ్యాచ్ అయ్యాయి. రాహుల్ జాట్ ఏకంగా 35 రోజుల్లో 5 హత్యలు చేసినట్టు గుర్తించారు పోలీసులు. రాహుల్ జాట్ స్వస్థలం హర్యానాలోని రోహ్తక్ జిల్లా మెహ్రా గ్రామం. చిన్నతనంలోనే వైకల్యం బారిన పడ్డాడు. వైకల్యం కారణంగా ఒంటరిగా ఉండేవాడు. విపరీతమైన భావాలు, చిత్రమైన ప్రవర్తన కలిగి ఉండేవాడవడంతో కుటుంబం కూడా పెద్దగా పట్టించుకోవడం ఆపేశారు. 5వ తరగతితో చదువుకు స్వస్తి చెప్పిన రాహుల్ లారీ క్లీనర్ గా పనిలో చేరాడు. వైకల్యం కారణంగా రాహుల్ కెవరూ డ్రైవింగ్ జాబ్ ఇవ్వలేదు. దీంతో హైవేల్లోని దాబాల్లో పనిచేసేవాడు. మత్తు పదార్థాలకు, వ్యసనాలకు బానిసైన రాహుల్ కు డబ్బులు సరిపోకపోవడంతో అడ్డదారులు తొక్కాడు. దాబాల వద్ద దొంగతనాలకు తెరలేపాడు. చిన్న చిన్న దొంగతనాల నుంచి ఏకంగా పార్క్ చేసిన లారీలను కూడా దొంగలించడం స్టార్ట్ చేశాడు. పలు కిడ్నాప్ కేసుల్లోనూ నిందితుడిగా ఉన్నాడు. ఈ ఆరోపణలపై రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ పోలీస్ స్టేషన్లలో రాహుల్ పై 13 కేసులు నమోదయ్యాయి. ఫుట్పాత్లపై నుంచి రాహుల్ అడ్డా రైల్వే స్టేషన్లకు మారింది. 2024 అక్టోబర్ 17న బెంగళూరు మురుడేశ్వర్ రైలెక్కాడు. వికలాంగుల బోగీలో ఉన్న రాహుల్ బీడీ కాలుస్తుండగా తోటి ప్రయాణికుడు అభ్యంతరం చెప్పాడు. దీంతో విచక్షణ కోల్పోయిన రాహుల్ ఆ ప్రయాణికుడిపై దాడి చేసి గొంతు నులిమి హత్య చేశాడు. ఆపై అతడి వద్ద ఉన్న నగలు, డబ్బు దొంగలించి ట్రైన్ దిగి మరో ట్రైన్ ఎక్కాడు. హత్య చేసి రోజులు గడుస్తున్నా ఏ పోలీసు పట్టుకోలేదు. అడుక్కుంటే రూపాయి పుట్టడం లేదు. కానీ హత్య చేస్తే ఈజీగా నగలు, డబ్బులు వస్తున్నాయి. దాంతో రాహుల్ సైకోగా మారిపోయాడు. హత్యలు, అత్యాచారాలు చేయసాగాడు. 2024 అక్టోబర్ 20న పూణే, కన్యాకుమారి రైల్లో వికలాంగుల కోచ్లో కూర్చుని బీడీ వెలిగించాడు. సమీపంలో ఉన్న మహిళ పొగొస్తోందని గొడవ పడింది. అతడి నోట్లోని బీడీ తీసి ఆమె బయటకు విసిరికొట్టడంతో ఆమె గొంతు నులిమి చంపేశాడు. మృతదేహంపై అత్యాచారం చేసి పారిపోయాడు. 25న హోమనూరు నుంచి మంగళూరు రైల్లో బయలుదేరాడు. సెల్ ఫోన్లో పాటలు వింటూ బీడీ తాగే సమయంలో ఓ దివ్యాంగుడు బీడీ కాల్చొద్దంటూ చెప్పడంతో గొడవపడి తన చేతి సంచిలోని తీగతో దివ్యాంగుడి గొంతు కోసి హతమార్చాడు. తర్వాత బాంద్రా స్టేషన్ కు చేరి పట్టాల పక్కన నడిచి వెళుతున్న యువతిని ఫాలో అయ్యాడు. చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో ఆమెపై అత్యాచారం చేసి చంపేశాడు. నవంబర్ 18న కతిహార్, హౌరా రైల్లో బీడీ తాగుతుండగా ఓ వృద్ధుడు అభ్యంతరం చెప్పడంతో కొట్టి చంపేశాడు. 23న బళ్ళారి రైల్వే స్టేషన్లో భద్రాచలం వెళ్లే రైల్లోని ఓ కోచ్లో ఎక్కాడు. ఓ మహిళ లేడీస్ కోచ్ అని వారించింది. తరువాత స్టేషన్లో దిగిపోతానంటూ బీడీ వెలిగించడంతో ఆమె అభ్యంతరం చెబుతూ పోలీసులకు ఫోన్ చేయబోగా టవల్తో గొంతుకు బిగించి హతమార్చాడు. ఆమె ఫోన్ తీసుకుని యాద్గిరి స్టేషన్లో దిగిపోయాడు. మరో ట్రైన్లో ముంబైకు చేరుకున్నాడు. అక్కడ కచ్ ఎక్స్ప్రెస్ ఎక్కి అదే రోజు రాత్రి గుజరాత్లోని వాపి స్టేషన్లో దిగాడు. తనిఖీ చేయగా అతడి చేతిలో ఉన్న సంచిలో ఓ మొబైల్ ఫోన్ కనిపించింది. ఫోన్ డీపీ బాంద్రాలో అత్యాచారానికి గురైన యువతిగా గుర్తించి రాహుల్ ను అదుపులోకి తీసుకున్నారు. అప్పటికే రాహుల్ కోసం గాలిస్తున్న సికింద్రాబాద్ పోలీసులు ట్రాన్సిట్ వారెంట్ పై జనవరి 30న సికింద్రాబాద్ కు తీసుకొచ్చారు.